Here is the non-spoiler review of the film దేవకీ నందన వసుదేవ తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ లేట్గా చూశాను, సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నాకు చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ ఏంటంటే, నేను ఒక స్టూడెంట్ని, కొద్దిగా ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా సరే కుదుర్చుకొని చూశాను. ఇది పెద్ద గొప్ప కింద ఏం చెప్పట్లేదండి. నేను ఎంటర్టైన్ అవుతే మూవీ చూసి నా రివ్యూ బట్టి కొంతమంది అయినా సినిమా బాగుందని చెప్తే థియేటర్లో చూసి ఎంటర్టైన్ అవుతారనే విషయంతో నేను చెప్తున్నాను. గొప్పలు చెప్పుకోవడం కాదండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా నేను నిన్న 4 సినిమాలు చూసాను కుదుర్చుకుని, ఇంకా రివ్యూ అవ్వడం కోసం. ఇంకా మార్నింగ్ వచ్చేసి దేవకీ నందన వసుదేవ మూవీ, మ్యాట్నీకి వచ్చేసి మెకానిక్ రాకీ మూవీ, మరియు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి జెబ్రా మూవీ చూశాను. ఇంకా నైట్ మందిరా మూవీ సన్నీ లియోన్ గారిది. ఎంతమందికి ఈ సినిమా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఈ 4 మూవీలు చూడడం జరిగింది నిన్న. ఈ 4 మూవీలకి రివ్యూలు అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ దేవకీ నందన వసుదేవ వస్తుందండి. నా రివ్యూ పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి దయచేసి. లాస్ట్ వరకు చూడండి నా రివ్యూ. అసలు ఎందుకు నచ్చింది ఏంటి అనేది కూడా చెప్తాను. నచ్చితే ఎందుకు నచ్చిందని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని చివరి వరకు చెప్తాను. అంతే. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతాము. ఇంకా వరుసగా మూవీలు అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ దేవకీ నందన వసుదేవ మూవీ అప్లోడ్ అవుతుంది. మా ఛానల్ చెక్ చేయగలరు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళిపోతే, నాకైతే బాగుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కృష్ణుడి కథతో కృష్ణుడి రిఫరెన్సెస్ అనేది చాలా బాగా చూపించారు. ఆ కృష్ణుడి రిఫరెన్సెస్ అయితే హైలైట్ అని చెప్పాలి. దానికి పడ్డ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. దానికి మ్యూజిక్ కూడా ఇంకా మనకి కృష్ణుడిగా తెలిసిన కథ అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ప్లస్ కృష్ణుడి కథలో లేని ట్విస్ట్ ను కూడా ఈ సినిమా ఇంటర్వెల్ లో పెట్టారు. ఫస్ట్ హాఫ్ కృష్ణుడి కథ రొటీన్ గానే ఉంటది, కానీ ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం కృష్ణుడి కథలో లేని ఇంటర్వెల్ ట్విస్ట్ ను కూడా పెట్టి చాలా డిఫరెంట్ ఐడియాతో డిఫరెంట్ గా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ ఓవరాల్ డిఫరెంట్ మూవీ కింద మారిపోయింది పూర్తిగా. ఇంకా ఫైట్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, ఓవర్ అయిపోయిందనే ఫీలింగ్ కలిగింది. బాగానే ఉన్నాయి కానీ ఫైట్స్ కొద్దిగా ఓవర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఒక్క నెగిటివ్ తప్ప ఇంకే నెగిటివ్ లేదు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అని చెప్ప. ఇంకా హీరోయిన్ గారి కెరీర్ గుర్తుండిపోయే సినిమా అని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ద్వారా. ఆ ఇంటర్వెల్ అసలు హీరోయిన్ లేకపోతే అసలు సినిమాయే లేదనే రేంజ్ లో ఉంటది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే కెరీర్ బెస్ట్ అన్నమాట. హీరోయిన్ రోల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. హీరోయిన్ వైపు నుంచి వస్తుంది ట్విస్ట్ ఇంటర్వెల్. ఆ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అంత మంచి క్యారెక్టర్. కొత్త హీరోయిన్ పేరు మనసా వారణాసి అంట. మంచి రోల్ ఎంచుకున్నారు. న్యూ హీరోయిన్ కింద మంచి రోల్ ఎంచుకున్నారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5/5 అయితే ఇస్తాను. ఇక అంతేనండి. మీలో ఎంతమంది చూసారో ఈ మూవీ ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదండి. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.